హృదయ సింహాసనముపై ఆసీనుడా, హృదయ రాగాలాపనతో నీ కృపను పాడా, హృదయ రాగాలాపనతో నీ కృపను పాడా, సదయ అంగీకరించుమా మా స్తుతులు కూడా. హృదయ సింహాసనముపై ఆసీనుడా, హృదయ సింహాసనముపై ఆసీనుడా, నీయందు నిరతము నిలచి నీ వాక్కు నాలో నిలిపి నీలోని ఫలించుటకు నన్ను పిలచితివే. నీయందు నిరతము నిలిపి నీ వాక్కు నాలో నిలిపి నీలోని ఫలించుటకు నన్ను పిలచితివే. నా కొరతలన్నీ తొలగి సమృద్ధి కలిగి, నా కొరతలన్నీ తొలగి సమృద్ధి కలిగి, దినదినము స్తుతించే కృపనిచ్చితివే, దినదినము స్తుతించే కృపనిచ్చితివే. హృదయ సింహాసనముపై ఆసీనుడా, హృదయ సింహాసనముపై ఆసీనుడా, నీ తోడు నీడలు పెంచి నీదు వాత్సల్యము పంచి నాలోనే నిన్ను చూపుటకు నన్ను పిలచితివే. నీ తోడు నీడలు పెంచి నీదు వాత్సల్యము పంచి నాలోనే నిన్ను చూపుటకు నన్ను పిలచితివే. నీవుండు లోకములోనే నీ మహిమలోనే, నీవుండు లోకములోనే నీ మహిమలోనే, యుగములు పరిపాలించే ఘనతిచ్చితివే, యుగములు పరిపాలించే ఘనతిచ్చితివే. హృదయ సింహాసనముపై ఆసీనుడా, హృదయ సింహాసనముపై ఆసీనుడా, హృదయ రాగాలాపనతో నీ కృపను పాడా, హృదయ రాగాలాపనతో నీ కృపను పాడా, సదయ అంగీకరించుమా నా స్తుతులు కూడా, సదయ అంగీకరించుమా మా స్తుతులు కూడా. హృదయ సింహాసనముపై ఆసీనుడా, హృదయ సింహాసనముపై ఆసీనుడా. వందనాలమ్మమ్మ. విజయ చాలా చక్కగా పాడేవారు ఆ పాట. వాట్ వాయిస్ నేను అసలు మ్యూట్ లో ఉండి మాట్లాడుతున్నాను, క్షమించండి. చాలా చక్కని గాత్రముతో బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా ఉన్నతమైన చదువులు చదువుకుంటూ ప్రభుకి సాక్షులుగా ఉంటూ చాలా ఈగర్గా ప్రభుని సేవిస్తూ పరిశుద్ధ జీవితాన్ని కలిగి మీరందరూ కూడా వ్యూహిత, నీవు, విమల్య చక్కగా ప్రభుకు సాక్షులుగా ఉన్నందుకు మాకందరికీ గర్వకారణమే. ప్రభునందు మీకున్న ఆశ, ఆసక్తి ఎంతో గొప్పది. దేవుడు నిన్ను దీవించును గాక నాయనా. నీ హృదయంలో ఉన్న యేసు ప్రభు సింహాసనాసీనుడై ఉండగా నీ గానముతో
ప్రభువుని ఈ గాన సేవలో కూడా ఆనందింపచేస్తున్నందుకు దేవునికి వందనాలు. అవును, ఆయన తోడ నీడలో మనం ఉన్నాము, వాక్యంతో పెంచుతున్నాడు, వాత్సల్యతో మనల్ని ఉంచుతున్నాడు, పిలుస్తున్నాడు. ఈ లోకంలో ఆయన మహిమ కొరకే ఉండేటట్టు, పై లోకంలో కూడా యుగయుగములు ఆయనతో కూడా ఉండేటట్లు నిత్య పరిపాలన కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్న ప్రభువుకి హృదయపూర్వకమైన స్తుతి ఆరాధనతో కూడిన పాట పాటకు దేవుడు నిన్ను వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. నీ భవిష్యత్తును ప్రభువు దీవించును గాక. రిమల్య వన్నానైనా గ్రూప్ తరఫున కూడా వందలమమ్మ. ఉన్నాను. ఇప్పుడు దాదాపు 1 month అయింది మన స్పెషల్ కూడికలు గాస్పుల్ హాల్లో నిర్వహించుకొని ప్రభువు చక్కగా ఎప్పటికంటే ఎంతో ఇద్దరిని కూడా మెర్సీ గారిని, జాయ్ మెర్సీని, అలాగే డాక్టర్ గారిని చక్కగా వాడుకున్నాడు. పాప కూడా విహిత మన మధ్య సహవాసం చేయడానికి ఆ 2 దినములు ప్రభు ఇచ్చిన కృప అంతటిని జ్ఞాపకం చేసుకొని మనం ప్రభువును వందించాము, స్తుతించాము, స్తుతి కూడి కూడా పెట్టుకున్నాం. మరి సమీప భవిష్యత్తులోనే తిరిగి డాక్టర్ ఆదర్శతో ఈ యొక్క జూమ్ కూడికలో కలుసుకుని వాక్యం వినడానికి ప్రభు ఇచ్చిన అమూల్యమైన తరుణాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. మరొకసారి దేవుని స్వరాన్ని వినటానికి మన అందరూ ఉత్సాహంతో చేరి వచ్చిండగా దేవుడు తన ఆత్మతో బిడ్డను నింపి చక్కనిగా వాడుకున్నాం గాక. దేవుడు ఏ విషయం అంతా మాట్లాడతాడో ప్రార్థనలో వేచి ఉండి చక్కగా వాక్యం విందాం. ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా అందరూ వారి ఫోన్స్ మ్యూట్లో ఉంచుకుంటే మంచిది. ఈ సమయాన్ని సోదరి డాక్టర్ ఆదర్శకు అప్పగిద్దాం. వందనాలు. వందనాలు ఆంటీ. ప్రభునామంలో చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభులో వందనాలక్క. దేవుని కృపను బట్టి మేమందరం క్షేమంగా ప్రభువులో ముందుకు సాగుతూ ఉన్నాం. ప్రభు పనిలో ఆ రీతిగా ఉద్యోగాల్లో, పిల్లలు చదువుల్లో, అట్లాగే దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తూ వచ్చాడు. అనంతపూర్లో మీరు అందించిన మరి ఆ యొక్క ఆతిథ్యమే కాదు, దేవుని సన్నిధి ఎంతో మమ్మలను ఆశీర్వదింప చేసింది. మేమెంతగానో ప్రోత్సహించబడ్డాము. మీ విశ్వాసం ద్వారా, మీ యొక్క పాటలు, మీరొక క్రమమైన మరి ఎదుగుదల, ముఖ్యంగా ఆత్మ సంబంధమైన ఎదుగుదల, ప్రభుని ప్రేమించే విధానం మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించింది. బిడ్డల్ని కూడా ఎంతగానో ప్రోత్సహించింది. యవన బిడ్డలు, మరి ముఖ్యంగా చిన్నపిల్లలు, మరి గర్ల్స్, యంగ్ గర్ల్స్ అనే మాట కూడా అక్క ప్రత్యేకంగా పెట్టి ఆ మీటింగ్స్ చేశారు. దాన్ని బట్టి కూడా దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తా ఉన్నాం. ఎందుకంటే మన నెక్స్ట్ జనరేషన్ ని మరి మనం ప్రోత్సహించాల్సిన అవసరత ఉన్నది అని అక్క ఎంతగానో గుర్తు చేశారు. మరి దానిని ఇంపార్టెంట్ గా తీసుకునేనా కేజీ అక్కకు, మరి పెద్దవారు అక్కలందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. యంగ్ గర్ల్స్ ని ప్రోత్సహించే ఎల్డర్లీ విమెన్ ఈ రోజుల్లో లేరు వాస్తవంగా చెప్పాలంటే. కానీ వాటిని ఎంతో ఇంపార్టెంట్ గా తీసుకొని మీరు చేసిన పరిచర్య మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించింది. అలాగే హైదరాబాద్ వెళ్ళగలిగాము. మరి రాత్రి మా జూమ్ మీటింగ్ లో యంగ్ గర్ల్స్ జూమ్ మీటింగ్ ఒకటి స్టార్ట్ చేశారు వ్యూహిత వాళ్ళు. దానిలో కూడా మన జేమీ డార్కస్ మాట్లాడింది నిన్న సాయంత్రం. చాలా చక్కటి అద్భుతమైన మరి మెసేజ్ అందించింది. ప్రభులో మేము ఆనందిస్తూ ఉన్నాం, సహవాసం కలిగి ఉంటూ ఉన్నాం. సమస్యలు అనేకమైనవి ఉన్నాయి, అయినప్పటికీ కూడా ప్రభు బలపరుస్తూ ప్రోత్సహిస్తూ మనల్ని ముందుకు సాగింప చేస్తా ఉన్నాడు. భయంకరమైన లోకంలో మనం ఉన్నాం. దేవుని సంఘము కదా అడవిలో ఉంది, బలురక్కసి చెట్ల మధ్యలో ఉన్నది. కాబట్టి శ్రమలు, అవమానాలు, హింసలు, ఉపద్రవాలు, కరువులు ఇవన్నీ కూడా సర్వసాధారణమైనవే. కానీ వాటన్నిటిలో కూడా ప్రభు మీద ఆనుకొని ముందుకు వెళ్ళిపోవట ప్రభు మనకి నేర్పించిన గొప్ప పాఠం కనుక దాన్ని మనము అనుసరిస్తూ ప్రభు వాక్యం హృదయంలో దాచిపెట్టుకుంటూ ముందుకు సాగిపోతున్నాం. అనేకమైన పరిస్థితుల గుండా సంఘంలో ఉన్న బిడ్డలు ప్రయాణం చేస్తూ ఉన్నారు, మరి వింటూ ఉన్నాం. అయినప్పటికీ ప్రభు కృప చూపిస్తూ వస్తున్నాడు. బాబు పాల్ కూడా
మరి హిప్ జాయింట్ సర్జరీ చేయించుకున్నాడు. అద్భుతంగా తన యొక్క సర్జరీ జరిగిందని సాక్ష్యం ఇచ్చాడు. దాన్ని బట్టి కూడా ప్రభువుని ఎంతో స్తుతిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ అందరి కొరకు పేరు పేరున మా దిన ప్రార్థనల్లో, సంఘ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పరిచర్య ముందుకు సాగుతూ ఉండగా మీరు కూడా మమ్మల్ని ఎత్తి పట్టుకోవాలని మరొకసారి ప్రభు పేరిట ప్రేమతో మనవి చేస్తా ఉన్నాను. కొద్ది వాక్య భాగం, ఎక్కువ సమయం కాదు కానీ కొద్ది సమయంలో మిమ్మలను నేను దేవుని వాక్యంతో దర్శించాలని ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభు నాకు ఇచ్చిన తలంపు లూకాసు వార్త 15వ అధ్యాయం 8వ వచనం చదవాలని ఆశపడ్డాను. ఇందులో దేవుడు తన బిడ్డల కొరకై ఏమి దాచి ఉంచాడో అది నేర్చుకోవడం మంచిది అని నాకు అనిపించింది. అందుకని లూకాసు వార్త 15వ అధ్యాయం 8వ వచనం, ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా? అది దొరికినప్పుడు తన చెలికెత్తలు పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకునిన నాణెము దొరికినదని వారితో చెప్పును గదా. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను అనెను. చిన్న ప్రార్థన చేద్దాం. మా గొప్ప తండ్రి, మహోన్నతుడా, మహిమ కలిగిన మహారాజా, వాక్యమై ఉన్న దేవా, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎన్నిక లేని మా పట్ల మీరు కలిగి ఉన్న ఉద్దేశం ఎంతో గొప్పది. అందును బట్టి స్తోత్రాలు. ప్రత్యేకించుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు, నియమించుకున్నారు, ప్రతిష్ఠించుకున్నారు, మీ సొత్తుగా చేసుకున్నారు, మీ నామము మాకు ఇచ్చారు, మీ నీతిని మీ మహిమను మాకు ఆపాదించారు, మీ కుమారత్వము మాకు అనుగ్రహించారు, మీ వారసత్వము మాకు అనుగ్రహించారు, గొప్ప స్వాస్థ్యానికి, వాడబారని స్వాస్థ్యానికి వారసులుగా చేశారు. ప్రభువా, చివరి దినము వరకు మమ్మలను భద్రపరిచేవాడా, మీ పాదాలకు కోట్ల కొలదిగా కృతజ్ఞతలు, వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వాక్య భాగము నాయన మరి మీ ఉద్దేశాన్ని బయలుపరిచేదిగా ఉండగా ఈ మీ ఉద్దేశం మేము గ్రహించి ఈ సాయంకాలపు వేళ మీ మెల్లని స్వరాన్ని విని నాయన మేలు పొందినట్లు, ప్రోత్సహించబడినట్లు మా ఒక్కొక్కరిని నాయన మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ లో నాయన ఆంటీ వాళ్ళని, అక్క వాళ్ళను, అలాగే సహోదరులను, ప్రభా చిన్న బిడ్డలను మీకు సమకూర్చారు. మీకు స్తోత్రాలు నాయన. మీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. వారి పట్ల, ఒక్కొక్కరి పట్ల మీరు చేస్తూ వచ్చిన మీ కార్యములన్నిటి కొరకై మీకు స్తోత్రాలు నాయన. మీరు మాలో ప్రధానుడవు, ప్రాముఖ్యుడవు, మాలో మా ప్రార్థనకు, మా ఆరాధనకు, మా పూజకు అర్హుడవు, యోగ్యుడవు. నీకే కోట్ల కొలదిగా కృతజ్ఞతలు చెల్లిస్తూ, కుమారుని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, నీ వాక్యమై ఉన్న మీకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఈ సాయంకాలపు వేళ మీ పాదాలు చెంత మీ వైపు మేము ఆశతో ఎదురు చూస్తూ ఉండగా మాతో మాట్లాడుదురని యేసయ్య నామంలో స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. లూకాసు వార్త 15వ అధ్యాయం అందరికీ సుపరిచితమైన అధ్యాయమే కదా. 3 సంగతులు ఆ అధ్యాయంలో ఉన్నాయి. ఎవరైనా చెప్తారా? తప్పిపోయిన నాణము, తప్పిపోయిన తప్పిపోయిన గొర్రె, కుమారుడు. తప్పిపోయిన నాణ్యము, తప్పిపోయిన కుమారుడు. ఇంకా తప్పిపోయిన గొర్రె చెప్పాలి కదా. తప్పిపోయిన చెప్పాను, గొర్రె. తప్పిపోయిన గొర్రె, ఫస్ట్ నాణెము, కుమారుడు. ఎస్, ఫస్ట్ తప్పిపోయిన గొర్రె, తర్వాత తప్పిపోయిన నాణ్యము, తర్వాత తప్పిపోయిన కుమారుడు. 3 చెప్పానక్క. అవును, గుడ్. దేవునికి స్తోత్రాలు. మీకు ప్రత్యేకంగా వందనాలు. 3 సంగతులు లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనం చదువుతాం. మొదటిది గొర్రెను పోల్చాడు, రెండవది నాణెము, స్త్రీ నాణెము అన్నాడు, మూడవది కుమారుడు, తండ్రి కుమారుడు అని పోల్చి అనేకమైన అద్భుతమైన సంగతులు, ప్రభువారు అందరికీ అనుకూలమైన సంగతులు, హృదయము తాకే సంగతులు, అందరికీ జ్ఞాపకముండే సంగతులు బోధించాడు. ఎన్నడైనా ప్రభువారి మాటలు మనం మర్చిపోకుండా ఉండాలని ప్రభువు ఉపమానాలు
తీసుకొని మాట్లాడుతున్నట్లుగా చూస్తా ఉన్నాం. ఎవ్రీడే లైఫ్ లో మనకి గుర్తుండేలాగా ఆయన మాట్లాడినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. అందుకే దావీదు అన్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము అంటున్నాడు. అంటే ప్రతిదినము మనం నడుస్తూ ఉండగా అవసరమైన రీతిలో, అవసరమైన సమయంలో, మరి ప్రయోజనకరమైన రీతిలో, ఆశీర్వాదకరమైన రీతిలో మనతో మాట్లాడే దేవుడుగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఈ వచనాలన్నిటిలో కూడా ఆయన పోగొట్టుకొనినా అనే 3 సంగతులు ఆయన చెప్పాడు. మొదటిగా గొర్రె కదా, పోగొట్టుకున్న మరి తప్పిపోయిన గొర్రెగా మనం చూస్తా ఉన్నాం. గొర్రె ఏం చూస్తుంది? ఏం తెలుసు దానికి తప్పిపోవడానికి? ఓన్లీ థింగ్ ఆ గొర్రె అనుకునింది, దెర్ ఇస్ వండర్ఫుల్ పాస్చర్ కదా, అక్కడ ఇంకా అద్భుతమైన రుచికరమైన గడ్డి ఉంది అనుకునిందేమో కదా. షెపర్డ్ ని, కాపరిని విడిచిపెట్టి ముందుకు వెళ్ళిపోయింది. అమాయకమైనదే, ఎరుగనిదే. కానీ కాపరి వెంట ఉండవలసినది, కాపరి ఏర్పాటు చేసిన ఆ యొక్క స్థలములోనే భుజించాల్సినది ఇంకొక చోటకి వెళ్ళి ఆహారం తీసుకుందాం అనుకుంటా ఉంది. దానితో కంపేర్ చేస్తున్నాడు కదా తప్పిపోయిన గొర్రె అని. మారు మనసు అక్కరలేని వారు లేక మారు మనసు పొందని వారిని ప్రభువారు దృష్టి ఉంచి మాట్లాడుతున్నాడు. మొదటి వచనం చదివితే ఎవరితో మాట్లాడుతున్నాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటాం. మీరు అప్పుడు సమస్తమైన సుంకరులు పాపులు ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చిచుండగా పరిసయ్యులు శాస్త్రులు అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సణుగుకొనిరి. సుంకరులు పాపులు ఉన్నారు, వారి వెనకాల పరిసయ్యులు శాస్త్రులు ఉన్నారు. వారితో పాటు భోజనం చేస్తూ సహవాసం చేస్తూ దేవుని రాజ్యాన్ని గురించిన సంగతులు బోధిస్తూ ఉండగా ఆయనను విమర్శించేవారున్నారు, ఆయనను ఇబ్బంది పెట్టేవారున్నారు, ఆయన పట్ల అభ్యంతర పడేవారు కనిపిస్తున్నారు. ఆయన సుంకరుల పట్ల పాపుల పట్ల కనికరం కలిగి బోధిస్తున్నాడు. ఆయన మాటలు కనికరం కలిగిన మాటలు, ఆయన బోధ కనికరము కలిగిన బోధ. ఆయన పాపులను ప్రేమించడానికి భూమి మీదకి వచ్చాడు. అయితే ఆయనను అభ్యంతర పడేవారు ఆయన వెనక ఉన్నారు అనే మాట ఈ అధ్యాయ ప్రారంభంలో మనం చూస్తా ఉన్నాం. అవును, దేవుని యొక్క పని జరిగించడానికి వచ్చిన క్రీస్తు ప్రభువుని ఆటంకపరచడం అనేక పర్యాయాలు ఆయన గమనిస్తూనే ఉన్నాడు. అయితే మొదటి ఎగ్జాంపుల్లో అన్నాడు, ఈ యొక్క షీప్ లేకపోతే గొర్రెలు తప్పిపోయినట్టుగా, ఒక గొర్రె 100 గొర్రెలు ఉన్నాయి, వాటిలో ఒక గొర్రె తప్పిపోయింది అన్నాడు. ఒక గొర్రె తప్పిపోయింది, ఇంకా శ్రేష్టమైన మరి ఆహారం కోసం తప్పిపోయింది కాబోలు, మిగతా గొర్రెలను విడిచిపెట్టి వెళ్ళిపోయింది కాబోలు. అట్టి వారిని తన దృష్టిలో పెట్టుకొని బోధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. రెండవ అంశము నా హృదయాన్ని తాకింది. ఏ స్త్రీకైనాను 10 వెండి నాణెములు కదా ఉంటే వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరక వరకు జాగ్రత్తగా వెదుకును గదా. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను ఒక స్త్రీతో పోలుస్తున్నట్లుగా చూస్తా ఉన్నాం. ఒక స్త్రీ, ఉమెన్ హూ లాస్ట్ అనే మాట మనం చూస్తున్నాం. షీ లాస్ట్ 1 సిల్వర్ కాయిన్. ఒక వెండి నాణెం ఆమె పోగొట్టుకునింది. పోగొట్టుకొనుట అనేది ప్రాముఖ్యమైన అంశముగా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు వారు కాపరిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అనే మాట ఒకటి, స్త్రీ వెండి నాణెము పోగొట్టుకొనింది అనే మాట ఒకటి, మూడవది కుమారుడు తండ్రిని విడిచిపెట్టాడు అనే మాట ఒకటి. హృదయాన్ని తాకే అంశాలతో ప్రభువు మాట్లాడినట్లుగా చూస్తున్నాం. ఈ స్త్రీ ఏ స్త్రీ అయినా అని సంబోధిస్తున్నాడు. ఎనీ ఉమెన్ అన్నాడు. ప్రతి స్త్రీకి అన్నట్టు అర్థం కదా.
నీకు నాకు కూడా సంబంధించిన విషయం. ఏ స్త్రీ అయినా అనే మాట ఇక్కడ గమనించాలి. ఏ స్త్రీ అయినా 10 వెండి నాణాలు కలిగి ఉండి 1 వెండి నాణెము పోగొట్టుకుంటే అనే మాట మనం గమనిస్తున్నాం. ఏ స్త్రీ అయినా అంటే వారిలో మనం కూడా ఉన్నామని గ్రహించాలి. ప్రభువు చాలా స్పష్టంగా మాట్లాడుతా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను స్త్రీకి సాదృశ్యంగా పోల్చి చెప్తూ ఉన్నాడు. స్త్రీ, వెండి నాణెము, మారు మనస్సు అనే 3 సంగతులు మీ దృష్టిలోకి తీసుకొని రావాలని ఆశపడుతున్నాను. స్త్రీకి వెండి నాణాలు చాలా ఇష్టమైనవి. స్త్రీలకు బంగారము, వెండి అంటే చాలా ప్రీతికరమైనది, విలువైనదిగా ఎంచుతాం. దానికోసము ప్రయాసపడి ఎంతో విలువగా కొనుక్కోవడానికి, సొంతం చేసుకోవడానికి ఇష్టపడతాం. ప్రభు కూడా అందుకే స్త్రీలను గురించి చెప్తూ వెండి నాణాల గురించి చెప్పాడు. ఆయన కూడా దాని గురించి ఎరిగి ఉన్నాడు కదా. అందుకే అంటున్నాడు, 1 వెండి నాణెము పోగొట్టుకునింది, అయితే ఇప్పుడు దాన్ని శ్రద్ధతో వెతుకుతుంది కదా, దాన్ని సంపాదించుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తది కదా. అలాగునే నేను కూడా పాపి మారు మనసు పొందాలని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు. సో స్త్రీ, వెండి నాణానికి, మారు మనస్సుకు సంబంధాన్ని ప్రభు మాట్లాడినట్లుగా మనం గమనిస్తున్నాం. స్త్రీలమైన మనం కదా ఎంతో ఇష్టంగా, విలువగా, దీనికి ఒక విలువ ఉంది. వెండి నాణెము ఆ రోజుల్లో 6 షిల్లింగ్స్ అని రాయబడి ఉంది. $1.50 కి విలువైనదిగా వెండి నాణెం ఉన్నట్టుగా రాయబడింది. మరి అలాంటి వెండి నాణెం ఎంతో విలువైనదిగా ఎంచబడినదిగా, ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ వాల్యూ, మానిటరీ బెనిఫిట్ కదా, అది కలిగి ఉంది కాబట్టి దానిని ఎంతో విలువగా ఎంచేదిగా కనిపిస్తా ఉంది. ఇట్ ఈస్ స్త్రీ కదా, దానిని పోగొట్టుకుంటే ఎంతగా శ్రద్ధగా వెతుకుతుందో, తన మనసు ఎంతగా బాధపడుతుందో, తన మనసు దాని వెంట ఏ రీతిగా ఉంటుందో, దాన్ని తిరిగి సంపాదించుకోవడానికి ఎంతగా ప్రయాస పడుతుందో. ఒక దీపము పట్టుకుంటుంది, చీపిరి తీసుకుంటుంది, శ్రద్ధగా వెతుకుతుంది, దొరికేంత వరకు వెతుకుతుంది కదా. టిల్ షీ ఫైండ్స్ షీ విల్ సర్చ్. పోగొట్టుకొనిన వెండి నాణెం కొరకు షీ విల్ సర్చ్ అంటున్నాడు. వెతకటం ఎంత ప్రాముఖ్యమైన అంశమో ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు నేను కూడా ఇశ్రాయేలీల వలె, ప్రభువారి దృష్టిలో ఉన్న ఇశ్రాయేలీల వలె, నాణెము పోగొట్టుకొనిన స్త్రీల వలె ఉన్నామని ప్రభు ఈ మధ్యాహ్నం వేళ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. వీ నీడ్ టు సర్చ్ ఫర్ సంథింగ్. మీరు దేనిని వెతకాలి అన్నాడు? నా నీతి, నా రాజ్యము మొదట వెతుకుడి, అప్పుడు మీకు అవన్నీ దొరుకును అన్నాడు. నాణెము వెతుకుతున్న ఈ స్త్రీ ప్రభువారు మనల్ని ఏమి వెతకమంటున్నారో జ్ఞాపకం చేస్తా ఉంది. నాణెము వెతుకుతున్న ఈ స్త్రీ ఏమి వెతుకుతూ ఉంది? మనం ఏం వెతకాలి? ఏది ఆయన దృష్టిలో అమూల్యమైనది? ఈమె దృష్టిలో వెండి నాణెము అమూల్యమైనదే, కానీ నా దృష్టిలో పాపి మారు మనస్సు పొందుట ప్రాముఖ్యమని చెప్తున్నాడు. నా దృష్టిలో పాపి వెండి నాణెము కంటే అమూల్యమైన వాడు అని చెప్తున్నాడు. నా దృష్టిలో పోగొట్టుకున్న స్త్రీ యొక్క మనస్సు కృంగి ఉంది చూసారా, దానికంటే నా మనసు మరి ఎక్కువగా కృంగి ఉన్నది అని చెప్తున్నాడు. నా పాపముల కొరకు కదా తను తానే అప్పగించుకొని వెదికి రక్షించుట కొరకు తానే ముందుగా ఈ లోకానికి వచ్చాడు. మనము ఆయనను ముందుగా వెదకలేదు, కానీ ఆయనే పాపులను వెదకుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చదువుతున్నాం. ఆయన వెతుకుతూ ఉన్న దేవుడు అని మనం గమనిస్తున్నాం. వెతుకుతూ ఆయన మన యొద్దకు వచ్చినట్లుగా మనం గమనిస్తాం. పరమగీతంలో కూడా ఆయనే వచ్చాడు కదా, తలుపు నొద్ద నుంచున్నాడు, మంచులో తన తల వెంట్రుకలు తడిసిపోయి ఉన్నాయి, తలుపు కొడుతూ ఉన్నాడు, కానీ ప్రియురాలు తలుపు తీయడానికి ఇష్టపడడం లేదు. ప్రభువారు చూసి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన వెతుకుతూ ఉన్నాడు, బట్ హీ లాస్ట్ హూమ్. నన్ను ఆయన
పోగొట్టుకునిన వాని వలె ఆయన వెతుకుతున్నట్లుగా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక స్త్రీ ఏ రీతిగా వెండి నాణెం పోగొట్టుకుంటే బాధపడుతుందో, ఏ రీతిగా వెతుకుతుందో, దొరుకు వరకు ఏ రీతిగా వేచి ఉంటుందో, ఆ రీతిగా నేను కూడా అనే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అవును, ఆయన జ్ఞాపకం చేసే దేవుడు, ఆయన వెతికే దేవుడు, మన కొరకు ఎదురు చూచేవాడు, శ్రద్ధతో వెతికిన దేవుడు. నీవు నేను రక్షించబడాలని, ఆయన సొత్తుగా ఉండాలని, ఆయనను ప్రేమించాలని, ఆయనను ఆరాధించాలని, ఆయనను గుర్తించాలని ఆయన కోరుకొనిన దేవుడు అని మనం చూస్తా ఉన్నాం. ఆయన వెతికే దేవుడు కనుకనే మనల్ని కూడా ఆయన వెదకమని కోరుకుంటున్నాడు. ఆయన మన జీవితంలో మారు మనస్సు పొంది ఉండటం శ్రేష్టమైనది అనేదిగా ఎంచడం అనే విషయాన్ని ఇక్కడ మనకి బయలుపరుస్తా ఉన్నాడు. హీ వాంట్స్ యువర్ ఇన్నర్ యాటిట్యూడ్, హీ వాంట్స్ ద చేంజ్ ఆఫ్ యువర్ హార్ట్ మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ అనే ఉద్దేశాన్ని బయలుపరచడానికి ఆయన ఇష్టపడుతున్నట్లుగా చూస్తా ఉన్నాము. ఒక స్త్రీ మనకి జ్ఞాపకం ఉంది ఆదికాండంలో కదా. ఆదికాండము 19వ అధ్యాయము 17వ వచనంలో ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపోము, నీ వెనక చూడకయు ఈ మైదానములో ఎక్కడా నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా 26వ వచనం, అయితే లోతు భార్య అతని వెనుకకు ఉండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. వెనుక తిరిగి చూసిన లోతు భార్యను మనం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు సెలవిస్తా ఉన్నాడు. ఎందుకు లోతు భార్యను నేను ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నానంటే, తను తానే పోగొట్టుకొని లోతు భార్య, షీ లాస్ట్ హర్ సెల్ఫ్, తను తానే పోగొట్టుకునింది. తన యొక్క వెండి నాణాలు పోగొట్టుకోవడం మాత్రమే కాదు, తన ప్రాణాన్ని సహా పోగొట్టుకునింది, తన జీవితాన్ని పోగొట్టుకునింది, తన ఆశీర్వాదాన్ని పోగొట్టుకునింది, తన విమోచనను పోగొట్టుకునింది. దేవదూతలు స్వయంగా భూమి మీదకు దిగి వచ్చారు. అగ్ని గంధకముల వలె సొదొమ గొమొర్రాను కాల్చివేయడానికి కదా. మరి దేవుని యొక్క శాపం క్రిందకి తీసుకుని వచ్చిన ఆ భయంకరమైన పాపాత్ములైన ఈ సొదొమ గొమొర్రా వాళ్ళను కదా కాల్చివేయడానికి దేవుని ఉగ్రత దిగి వచ్చినప్పుడు దూతలు వచ్చి చేతితో పట్టుకొని లోతు భార్యను బిడ్డలను బయటికి తోడుకొని తీసుకొని రావాలని ఎంతో మరి దీర్ఘశాంతం కలిగిన దేవుడు, అబ్రహాము యొక్క ప్రార్థన మన్నించిన దేవుడు, అబ్రహామును గుర్తుపెట్టుకొని తన యొక్క నిబంధన ప్రకారంగా ఆ నిబంధనకు వాక్యుకు తన యొక్క మాటకు శ్రద్ధ ఉంచిన దేవుడు లోతు భార్యను బయటికి తీసుకొని వచ్చి ఉంటుండగా, నీవు వెనక తిరగకుండా పర్వతం దగ్గరికి వెళ్ళమని చెప్తే కదా ఏం చేస్తా ఉంది? వెనుక తిరిగి ఉప్పు స్తంభం అయినట్లుగా చూస్తా ఉన్నాం. వెనుక తిరుగుట వలన ఏం కోల్పోయింది? తన ప్రాణాన్ని కోల్పోయింది. షీ లాస్ట్ హర్ సెల్ఫ్ ఇన్ ద విల్డర్నెస్ అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితాలలో కూడా అనేక పర్యాయాలు మనల్ని మనమే పోగొట్టుకునే వారిగా ఉంటున్నాము అని కూడా మనం అర్థం చేసుకోవాలి. మన దేవుడు ఎంత అయితే అవసరమో, ఎంత రిసోర్స్ అయితే అవసరమో, ఎంత కనికరం అయితే అవసరమో, మన శాపాన్ని కొట్టివేయడానికి, మనము కాల్చివేయబడకుండా ఉండడానికి, దేవుని యొక్క ఉగ్రత పాలవ్వకుండా ఉండడానికి ఏదైతే అవసరమో దానంతటినీ జరిగించి కుమారుని లోకానికి పంపించి నిన్ను నన్ను సంధించి ఆయన వాక్యముతో, ఆయన సువార్తతో నిన్ను నన్ను ఆయన సంధించి కదా ఆ భయంకరమైన ఉగ్రత నుండి విడిపించడానికి చేయి పట్టుకొని లాక్కొని బయటికి వెళ్ళినట్లుగా ఆయన చేసి ఉంటుండగా, ఆయన మాట వినకుండా, ఆయన యొక్క మాటకు విధేయత చూపకుండా వెనుక తిరిగి చూచినట్లయితే శాపగ్రస్తులం అవుతున్నామని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆర్ వి లూజింగ్ అవర్ సెల్స్ యాజ్ ఎ వుమన్ కదా. ప్రభు వారు మనతో మాట్లాడుతూ ఉన్నారు, నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మా, ప్రభువు అనుగ్రహించిన, ప్రభువు చూపించిన తన ప్రేమను గుర్తిస్తూ ఉన్నామా?
ఆయన ప్రేమకు స్పందిస్తున్నామా? ఆయన వాక్యానికి స్పందిస్తున్నామా? లోకం ఎలాంటి పరిస్థితిలో ఉన్నదో ఈ దినం మనం చూస్తూనే ఉన్నాం కదా. యుద్ధ నౌకలు, మరి వెహికల్స్ ఎన్నో కదా భయంకరంగా మరి మొహరించి వేసినట్లుగా మనం రోజు న్యూస్ లో చూస్తా ఉన్నాం. ఇరాక్ వార్ వరల్డ్ వార్ 3గా మారబోతా ఉంది. మరి భయంకరమైన అగ్ని గంధకాలు కదా మరి లోకాన్ని చుట్టుముట్టి వేసే పరిస్థితుల్లోనికి మనం వెళ్ళబోతా ఉన్నాం. దేవుని యొక్క ఉగ్రత భూమి మీదకి రాబోతూ ఉన్నది. సువార్త ఆగిపోయే దినాల్లో మనం ఉన్నాం. అమ్మా, మన జీవితంలో మనం ఏ రీతిగా ఈ యొక్క వాక్యానికి ప్రభుకి స్పందించే వారంగా ఉన్నాం? ప్రభు యొక్క సిలువకు మనం స్పందిస్తున్నామా? ప్రభు యొక్క సిలువ కార్యానికి మనం స్పందిస్తున్నామా? ఆయన యొక్క ఉద్దేశాన్ని గ్రహించడానికి మనం ఆలోచన చేస్తున్నామా? మన గురి ఏమై ఉన్నది? నీవు తప్పించుకొని వెళ్ళు అని సోయరుకు నేను వెళ్తానన్నప్పుడు కూడా మన్నించిన దేవుడు కదా, వెళ్ళిపోకుండా వెనుక తిరిగి చూడగా ఉప్పు స్తంభం అయిపోయింది, నిస్సారమైన మనిషిగా మారిపోయింది కదా, నిష్ప్రయోజనమైన వ్యక్తిగా మారిపోయింది, జీవము లేని ఒక పిల్లర్ గా అక్కడ నిలబడిపోయింది, సాక్షిగా కదా, నాశనమునకు సాక్షిగా అక్కడ నిలిచిపోయిన లోతు భార్య మనకెంత మాదిరిగా కనిపిస్తా ఉంది. డిడ్ వి లూజ్? నిన్ను నీవే పోగొట్టుకునే స్థితిలో నీ ఉంటావేమో అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అమ్మా, మనం ఆ రీతిగా ఉండడానికి ప్రభు ఈ లోకానికి రాలేదు. మనం ఆ రీతిగా శాపగ్రస్తులం అవడానికి ఆయన తను తాను మన కొరకు అప్పగించుకోలేదు. ఆయన వెదకి మన యొద్దకు రాలేదు. కానీ కదా, నీవు అంగీకరించాలని, నీవు స్పందించాలని, నేను ఆయనకు సంపూర్ణముగా అప్పగించుకోవాలని, మన మనసు మారి ఆయన ఎదుట మరి రూపాంతరము చెందాలి అని ఆయన ఇంత గొప్ప కార్యం చేసినట్లుగా ఆయన మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 48:39లో అంగలార్చుడి, మోయాబు సమూల ధ్వంసమాయను, నీవు వెనుకకు తిరిగితే సిగ్గుపడము. మోయాబు తన చుట్టూ ఉన్న వారికి అందరికీ అపహాస్యాస్పదముగా భయంకర కారణముగాను ఉండును అని మాట మోయాబును గురించి వ్రాస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. వెనుక తిరిగి చూచిన మోయాబు సిగ్గుపడినట్లుగా దేవుడు చేశాడు. అవును, శాపానికి, అపహాస్యానికి, భయంకరమైన పరిస్థితికి మోయాబును అప్పగించినట్లుగా దైవవాక్యంలో చూస్తున్నాం. వెనుక తిరిగి చూచువాడు సిగ్గుపడతాడు అంటున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ సిగ్గుపరచబడడు అనే మాట మనం చూస్తున్నాం. మోయాబు అయితే కదా వెనుక తిరిగి చూశాడట, సిగ్గుపడవలసిన స్థితిలోనికి వెళ్ళిపోయాడు. నిందకు, అవమానానికి, అపహాస్యానికి ఆస్పదంగా మిగిలిపోయాడు. భూమి మీద వారు లేకుండా అయిపోయే పరిస్థితి దేవుడు తీసుకొని వచ్చినట్లుగా చరిత్రలో మనం చూస్తాం. లూకా సువార్త 9:62లో యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తిట్టి చూచువాడు దేవుని రాజ్యమును చూడడని వానితో చెప్పెను. నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తిరిగి చూసేవాడు ఎన్నడైనా దేవుని రాజ్యానికి వారసుడు కాదు. అమ్మా, ముందుకు వేయాలి అనుకుంటున్నా నీ మనస్సులోని విషయం, వెనుకకు వేయాలనే నిర్ణయానికి నీవు వెళ్తున్నావా? ఆలోచన చేయి. ప్రభు వైపు ప్రభు కొరకు నువ్వు ఇచ్చిన ప్రమాణం విషయమైన ఆలోచన మనం చేయాలి. ప్రభుకి ఎటువంటి ప్రమాణాన్ని మనం ఇచ్చాం? మన జీవితంలో, మన ప్రయాణంలో మన గురి ఏదై ఉందని మనం ఆలోచన చేసుకోవాలి. నిర్ణయం తీసుకున్నాం. నేను మీకు వచ్చినప్పుడు ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. భర్తను వివాహం చేసుకోవడానికి నిర్ణయం తీసుకున్నాం. నిర్ణయం తీసుకున్న తర్వాత మనము వానికి ఇష్టమైనట్లు జీవించడానికి మనం ముందుకు సాగిపోతాం. వానికి ఇష్టం లేనిది ఏది చేయడానికి మనం ఇష్టపడం. అలాగే ప్రభు కొరకు మనం తీసుకున్న నిర్ణయం, ప్రభు కొరకు తీసుకున్న ఏ నిర్ణయమైనా, ఏ గోల్ అయినా దాన్ని సాధించేంత వరకు ముందుకు సాగిపోయే వారంగా ఉండాలి. నాగటి పైన చెయ్యి వేసి వెనుక తిరిగి చూచేవాడు ఎన్నడూ దేవుని రాజ్యంలో చేర్చబడడని దేవుని వాక్యం స్పష్టంగా తెలియచేస్తుంది. ప్రభు పనిలో ఆయన కొరకైన నిర్ణయం,
ప్రభు యొక్క పొలములో ఆయన కొరకైన నిర్ణయం, ప్రభు కొరకు యుద్ధము చేయుటలో ఆయన కొరకైన నిర్ణయం, ప్రభు బిడ్డలతో సహవాసం చేయుటలో, ప్రభు బిడ్డలతో వారి నిందలలో, వారి బాధలలో, వారి కష్టాలలో పాలివారం అవుతాము అనే నిర్ణయం. ఎటువంటి నిర్ణయం ప్రభు కోసం నువ్వు తీసుకునినా దానిని వెంట నీవు ఉండవలసిన దానిగా ఉన్నావని ప్రభు మనకి హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఇక్కడ లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనల్ని మనమే పోగొట్టుకోవడం కాదు గాని ఈ స్త్రీ ఏం చేస్తా ఉందంటే ఒక వెండి నాణాన్ని పోగొట్టుకునింది. ఇది వెండి చాలా విలువైనది, అందుకే చాలా శ్రద్ధతో వెతుకుతుంది. వెండి నాణెము ఎంతో విలువైనదిగా ఎంచింది. 10 వెండి నాణాలు ఉన్నాయి, కానీ ఒక్కటే పోయింది. ఆ ఒక్కటి ఎంతో విలువైనది, ఎంతో ఇష్టమైనది. దాని చుట్టూ చాలా సెంటిమెంట్స్ ఉన్నాయి. అది మన దృష్టిలో అది ఎంతో విలువైనదిగా కనిపిస్తుంది. వెతుకుతాము, దాని మనస్సు పడతాము, ఎంతో బాధపడతాం, ఏడుస్తాం. దొరకకపోతే ఎంతో కష్టపడతాం. అవకాశం ఉన్న చోటంతా వెతుకుతాం. ఎవరినెవరినో మనము సంప్రదిస్తాం. అది దొరకాలని ఎంతో ఆశపడతాం. అట్టి ఆశను గురించి ప్రభువారు గుర్తించి మాట్లాడుతున్నట్లుగా చూస్తున్నాం. మన యొక్క పెయిన్ ఎలా ఉంటుందో ఆయన అర్థం అవ్వాలి అని ఆ రీతిగా మాట్లాడాడు. ఆయన పెయిన్ అర్థం చేసుకోవాలని మనకి ఈ పెయిన్ ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రభువారి యొక్క మనస్సు, ప్రభువారి యొక్క నొప్పి, ప్రభువారి యొక్క బాధ, ప్రభువారి యొక్క భారం, ప్రభువారి యొక్క బాధ్యత గుర్తించాల్సిన అవసరం మనకు ఉన్నది కదా. మారు మనస్సు అక్కరలేని ఒక్క పాపి విషయమై ఎంతగా చింతిస్తాడో ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. 1 కొరింథీ పత్రిక 3:12 ఒక మాట చదువుతున్నాను. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. వెండి ఎంతో ప్రాముఖ్యమైనదే కదా. ఇక్కడ మనకు అర్థమవుతుంది 1 కొరింథీ పత్రికలో ఎవడైనా ఈ పునాది మీద కడితే బంగారంతో వెండితో మాత్రమే కాదు, వెలగల రాళ్లతో మాత్రమే కాదు, గడ్డి కొయ్యకాలు కూడా ఉంది అన్నాడు, కర్ర కూడా ఉంది అన్నాడు. అలాగైతే వెండితో బంగారంతో కట్టబడిన ఈ యొక్క పని ప్రాముఖ్యమైన పని, శ్రమకు అగ్నికి కదా ఆహుతి అవ్వకుండా ఉండే పని, పరీక్షించబడినప్పుడు కనబడే పని, కాలిపోని పని, నిలబడే పని నీవు నేను చేయాలని ఆయన కోరుకున్నట్టుగా చూస్తా ఉన్నాం. వెండి నాణము కంటే అమూల్యమైన కదా పని ఆయన కోరుకున్నాడు. గడ్డితో కొయ్యకాలతో కాదు, వెండితో బంగారముతో పరీక్షించగా, అగ్నితో పరీక్షించగా నిలిచే పని మనం చేయాలని ఆయన కోరుకుంటున్నట్లుగా చూస్తా ఉన్నాం. కింద వచనంలో దేవుని ఆలయము పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. మీలో ఎవడును తను తాను మోసపుచ్చుకొనకూడదు. ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానిని అనుకునిన ఎడల జ్ఞాని అగినట్టు వెర్రివాడు కావలెను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. మనలో చాలా మంది జ్ఞానవంతులం అనుకుంటున్నాం. దేవుని ఆలయాన్నే కదా మా యొక్క యుక్తి చేత నడిపించగలం అనుకుంటున్నాం. దేవుని పని పునాది మీద కాక వేరొక పునాది మీద వేయాలి అనుకుంటున్నాం. మనుషుని యొక్క ఆలోచనలు వ్యర్థం. దేవుడు నీ పనిని పరీక్షించబోతున్నాడు. ఇది అగ్నితో కాల్చి పరీక్షించబడవలసిన పని, ఇది తాళుకోవలసిన పని, ఇది మెప్పుకు కదా అప్పగింపబడవలసిన పని. అట్టి పని పునాది మీద క్రీస్తు అనే బండ మీద మీరు కట్టవలసిన పని అంటున్నాడు. అట్టి పని మనం చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. మన ప్రభు బండ అయి ఉంటుండగా, దేవుని సంఘానికి ఆయన పునాది అయి ఉంటుండగా, ఆయన సిలువయే ఆయన యొక్క సంఘానికి పునాది అయి ఉంటుండగా,
ఆ పునాది మీద మనం కట్టేవారంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు కదా. అట్టి మనసు కలిగి మనం ఉండాలని ఆయన కోరుతున్నాడు. ఈ పని వెండి కంటే బంగారము కంటే అమూల్యమైనదని ఆయన ఎంచాడు కనుక అది ఆయన మన మనస్సులో నుంచి ఆయన కోరుకున్నవాడుగా ఉన్నాడు. 2 తిమోతి పత్రిక 2:20 అన్నాడు, గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే కాదు, కర్రవియు మంటివియు ఉండును, కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకు వినియోగించబడును. ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకున్న ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రే అయ్యుండును. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము అంటున్నాడు. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు ఉన్నాయి, బంగారు పాత్రలు ఉన్నాయి, మట్టివి కర్రవి కూడా ఉన్నాయి, కొన్ని ఘనతకు ఉన్నాయి, కొన్ని ఘనహీనతకు ఉన్నాయి. వెండి పాత్రలు విలువైనవి, ఘనత కలిగినవి. అట్టి పాత్రలు వలె మీరు ఉండాలి అంటున్నాడు. అట్టి పాత్రలుగా ఉండే మీరు పవిత్రమైన వారిగా ఉండాలని, పవిత్రమైన సహవాసం కలిగిన వారుగా ఉండాలి అని, ప్రతి సత్కార్యానికి సిద్ధపరచబడిన పాత్రగా మీరు ఉండాలి అని. సంఘములో మన పాత్ర ఎలాగున్నది? విలువైనదిగా ఉంది అని ఆయన ఎంచుతున్నట్లుగా జ్ఞాపకం చేస్తున్నాడు. వెండిని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నాం, స్త్రీని జ్ఞాపకం చేసుకున్నాం, మారు మనస్సు జ్ఞాపకం చేసుకున్నాం. ఎట్టి మనస్సుతో మనమే పని చేయాలో ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ పని ఎంత విలువైనదో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. పని విలువైనది, పాత్ర విలువైనది అనే మాట మీ ముందుకు తెస్తున్నాను. పని ఆయన దృష్టిలో ఎంతో విలువైనది. అది పునాది మీద కట్టబడాలి. అది సిగ్గును, అవమానాన్ని, అగ్ని వంటి శ్రమలను, పరీక్షలను అలాగే తాళుకునే పనిగా ఉండాలి. రెండవది పవిత్రమైన పాత్ర, విలువైన పాత్ర, ఘనతకెక్కిన పాత్ర, అర్హమైన పాత్ర, యజమానుడి చేతిలో వాడబడగలిగిన పాత్ర, పవిత్రమైన పాత్ర అన్నాడు. అట్టి పాత్ర పరిశుద్ధమైనదిగా ఉండాలన్నాడు. యవనేచ్ఛల నుండి దూరంగా పారిపోమంటున్నాడు. నీతిని, ప్రేమను, సమాధానాన్ని వెంటాడుము ఆయన బిడ్డలతో కలిసి అంటున్నాడు. ఇట్టి పాత్ర విలువైనది అని జ్ఞాపకం చేస్తున్నాడు. మత్తయి సువార్త 27:5 మంచి మాట చదువుతాం. ఇస్కరియోతు యూదా ఆ వెండి నాణెములు దేవాలయములో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకొని ఇవి రక్త క్రయధనమునకు గనుక వీటిని కానుక పెట్టెలో వేయకూడదని చెప్పుకొనిరి. కాబట్టి వారు ఆలోచన చేసి వాటిని ఇచ్చి పరదేశులకు పాతిపెట్టుటకు కుమ్మరి వారి పొలము కొనెను. అందువలన నేటి వరకు ఆ పొలము రక్తము పొలము అనబడుచున్నది. వెండి నాణాలు కొరకు కదా తన ప్రాణాన్ని పోగొట్టుకున్న ఇస్కరియోతు యూదా వెండి నాణాలు పారవేశాడు. దేవాలయంలోకి వెళ్ళాడు, ఉంచుకోలేకపోయాడు, తిరిగి ఇచ్చేద్దామని బయలుదేరి వెళ్ళాడు. కానీ వాళ్ళు అన్నారు, అవి మాకు సంబంధం లేదు, నీకు ఇష్టమైన పని నువ్వు చేసుకో అంటే వాటిని ఉంచుకోలేక ఆ వెండి నాణాల్ని దేవాలయంలో పారవేసి ఇక బ్రతకలేక సిగ్గుతో, అవమానంతో కదా యూదా ఇస్కరియోతు ప్రభువారి యొక్క శ్రమలను చూచిన తరువాత హృదయము స్రవించింది కాబోలు కదా వెళ్ళి ఉరివేసుకొని చనిపోయినట్లుగా చూస్తున్నాం. ఇటువంటి ఈ వెండి నాణాలను ఏమి చేయాలి? దేవాలయాల్లో కానుక పెట్టెలో వేయద్దు అని కొందరు అనుకొని వెళ్ళి ఒక కుమ్మరివాని పొలము కొని దానిని అక్కడ పాతిపెట్టి దానిని రక్తపు పొలము అని రాసినట్లుగా చూస్తున్నాం. వెండి నాణాలు పాతి పెట్టి అక్కడ సాక్ష్యంగా పెట్టారు. రక్తపు పొలముగా ఆ సాక్ష్యాన్ని అక్కడ నిలిపినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇప్పటి వరకు అది అలా చెప్పబడుతుంది అని వ్రాయబడి ఉంది. అవును కదా. ఇటువంటి భయంకరమైన మనస్సు కలిగిన యూదా ఇస్కరియోతు, ధనాపేక్ష కలిగిన యూదా ఇస్కరియోతు, ప్రభువు వారి యొక్క మరి మరణానికి కారణమైన యూదా ఇస్కరియోతు యొక్క మనస్సు ఇక్కడ వెండి నాణాలుగా పాతి పెట్టబడి
రక్తపు పొలముగా మార్చబడి చెడ్డ సాక్ష్యాన్ని అక్కడ నిలిపినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇటు వెండి నాణాల కోసం ప్రభు ఎన్నడైనా కదా కోరుకునిన వాడు కాదు కదా. ఆయన నీవు నేను ఆయన కొరకై నిలబడవలసిన వారిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రభు కంటే ఎక్కువగా ధనాన్ని ప్రేమిస్తున్నామా? ప్రభు కంటే ఎక్కువగా వెండి నాణాలు ప్రేమిస్తున్నామా? ప్రభువుని సిలువ వేసి వేటి కొరకు మనం ప్రయాసపడుతున్నాం? యూదా ఇస్కరియోతు ప్రభువుని సిలువ వేసి వెండి నాణాలు సంపాదించుకుందాం అనుకున్నాడు మొట్టమొదటిలో, కానీ తన ప్రాణాన్నే పోగొట్టుకున్నాడు. వాస్తవమే. నీవు నేను కూడా ప్రభు కంటే ఎక్కువగా ఏది ప్రేమించినా కూడా కదా అది మనకు ప్రయోజనకరమైనది ఎంత మాత్రము కాదు అని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అవును, ఆయన సిలువ వేయబడి ఆయన మన కొరకు తను తాను అప్పగించుకొని సంపూర్ణమైన బలియాగంగా నీ కొరకు నా కొరకు మాదిరి ఉంచిపోయి ఉంటుండగా కదా ఆయనను సిలువ వేసి తిరిగి కొందరైతే కదా దేమా ఇహలోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయాడని చదువుతాం. కొందరైతే సిలువకు శత్రువులుగా జీవిస్తున్నారని మనం చదువుతున్నాం. సిలువకు ఇంకా మరి సిలువకు శత్రువులుగా చేయడమే కాదు, ఆయన రక్తాన్ని కాళ్ళతో త్రొక్కి అనే మాట కూడా మనం చదువుతున్నాం. అలాగైతే మన జీవితంలో ఇటువంటి అనుభవాలు ఏమైనా ఉన్నాయా? ప్రభువు యొక్క నామం కొరకు మనము అవమానాన్ని సిద్ధ మనస్సుతో అంగీకరించే వారంగా ఉన్నామా? లేకపోతే ఆయనను ఎరగమన్నట్లు జీవిస్తున్నామా? ఆయన ఎవరో మాకు తెలియదు అన్నట్లు మనం జీవిస్తున్నామా? ఆ జీవితం ఆయనకి ఎంత మాత్రము ప్రీతికరం కాదని ఈ వెండి నాణాలు మనకి నేర్పిస్తా ఉన్నాయి. న్యాయాధిపతుల గ్రంథం 5:20 వెండి లాభము వారు తీసుకొనలేదు, నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధం చేసెను, నక్షత్రములు తమ మార్గములలో నుండి సీసెరాతో యుద్ధము చేసెను అని చదువుతున్నాం. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయంలో దెబోరా యొక్క పాట మనం చదువుతాం కదా. దెబోరా యొక్క యుద్ధాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అవును, అక్కడ జెబూలీనీలు నఫ్తానీలు ఎలాగైతే కదా యుద్ధ తంత్రము నేర్చుకొని యుద్ధములో ముందుండి ఏ రీతిగా సహాయపడ్డారో, యెహోవా యుద్ధాన్ని ఏ రీతిగా చేశారో ఇక్కడ రాస్తూ ఉంది. వెండి లాభము వారు తీసుకొనలేదు అంటుంది. వెండి కంటే ఎంతో ప్రాముఖ్యంగా వారు కదా యుద్ధాన్ని వారు తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రభు బిడ్డలతో యుద్ధం చేయడం ప్రాముఖ్యమని వారు ఏంచారు. నా జీవితంలో వెండి కంటే ప్రాముఖ్యమైనది ప్రభుతో పాటు యుద్ధం చేయడం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుతో టీవీగా పోదమా అనే పాట మనం ఎరిగి ఉన్నాం కదా. ప్రభువారు సిలువలో చేసిన యుద్ధం, సిలువలో అపవాది మీద చేసిన యుద్ధం, మరణము యొక్క బలము గల వానిని మరణము ద్వారా మరి నశింపచేయుటకు కదా ఆయన ఏం చేశాడు? జీవమును వెలుగులోనికి తీసుకొని వచ్చాడు, అక్షయతను వెలుగులోనికి తీసుకొని వచ్చాడు, మరణము ద్వారా మరణము యొక్క బలము గలవాన్ని జయించాడు అని మనం చదువుతున్నాం. అట్టి ప్రభువు యుద్ధములో ఉంటుండగా మనము కూడా ఆయన వెంట యుద్ధ భూమిలో సిద్ధంగా ఉండవలసిన వారంగా ఉన్నాం. వెండితో కదా వారు వెండిని లాభముగా తీసుకొనలేదు అనే మాట మనం చూస్తున్నాం. మెటీరియల్ థింగ్స్ వైపు వాళ్ళు చూడలేదు. దేవుని యొక్క బిడ్డలతో యుద్ధం చేయడానికి వారు పూనుకున్నారు. యుద్ధ తంత్రము వారు నేర్చుకున్నారు. మేరాబును శపించుడి, వారు సహాయమునకు రాలేదు, యెహోవా సహాయమునకు వారు రాలేదు అంటుంది. మనకంటే ముందుగా సేవకులు, మనకంటే ముందుగా యుద్ధ భూమిలో ఉన్న సేవకులు ప్రభు యొక్క సువార్త ప్రకటన చేయడానికి సంసిద్ధులై ముందుకు వెళ్తున్న వారి వెంట మనం ఉండవలసిన వారంగా ఉన్నాం. మనం వారిని బలపరచవలసిన వారంగా ఉన్నాం. సత్యమునకు సహాయకులంగా ఉండవలసిన వారంగా ఉన్నాం. మన యొక్క మనస్సు, మన యొక్క ఆలోచన, మన యొక్క ఉద్దేశము స్థిరపరచుకోవలసిన వారంగా ఉన్నాం. ఎవరిని మనము వెంబడించాలో, ఎవరిని మనము సెకండ్ చేయాలో, ఎవరిని మనము బలపరచాలో, ఎవరిని మనము ప్రోత్సహించాలో, ఎవరిని ప్రోత్సహిస్తే ప్రభువారు విజయము పొందుతారో ఆ రీతిగా మనము ఆలోచన చేసి ముందుకు సాగాలి. సంఘము పక్షంగా మనం ఉండాలి.
సేవకుల పక్షంగా మనం ఉండాలి. యుద్ధోపకరణాలు ధరించుకునిన వారంగా మనం ఉండాలి. సంసిద్ధమైన వారిగా మనం ఉండాలి. ఆపద్దినములో అపవాది యొక్క తంత్రము ఎరుగని వారంగా కాక యుద్ధ కవచము ధరించుకున్న వారమై మెలకువగా ఉండి ప్రార్థన చేసే వారిగా మనం ఉండాలి. ఇట్టి యుద్ధ శూరులు ప్రభు కోరుకునేవాడు. వెండిని కోరుకోవడం కాదు, దానికంటే మించినది, ప్రభు దృష్టిలో విలువైనది ఆయన పక్షముగా యుద్ధం చేయుట అనే మాట మీ మనసుకు తీసుకొని వస్తున్నాను. సామెతల గ్రంథం 2:2లో ఒక మాట, జ్ఞానమునకు నీ చెవి యొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించి ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెదికినట్లు దాని వెదికిన ఎడల, దాచబడిన ధనము వెదికినట్లు దాని వెదికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానమును నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును అంటున్నాడు. 8:19లో మేలిమి బంగారు కంటే అపరంజి కంటే నా వలన కలుగు ఫలము మంచిదని, ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది అని మనం చూస్తున్నాం. ప్రభువారి దృష్టిలో ఎంత విలువైనది ఏంటి? మనము ఫలించే ఫలింపు, ప్రభు అనుగ్రహించే ఫలింపు, ప్రభు అనుగ్రహింపబోతూ ఉన్న ఆ యొక్క వచ్చుబడి అని మనం చూస్తున్నాం. ఆయన మనకి ఏమి వచ్చుబడి ఇవ్వబోతున్నాడు? ఆయన వలన మనకు వచ్చుబడి ఏంటి? జయించు వానికి జీవ కిరీటం ఇస్తానన్నాడు. అంతము వరకు సహించిన వానికి నీతి కిరీటాన్ని ఇస్తానన్నాడు కదా. అవును, నా పరువు కడముట్టించి తిని నేను నా విశ్వాసము కాపాడుకుంటుని అన్నాడు పౌలు. ఆయన అనుగ్రహింపబోతున్న కిరీటాలు ఎంతో అద్భుతమైనవని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అవి ఎంతో శ్రేష్టమైనవి, వాటి యందు మీ మనసు ఉంచండి అంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వెండి బంగారం కంటే ఎంతో శ్రేష్టమైనవి. వాటిని వెదికినట్లుగా వివేకం కొరకు, తెలివి కొరకు, జ్ఞానం కొరకు నా యొద్దకు వచ్చి మీరు వెదకండి అంటున్నాడు. అవును, ప్రకటనలో అన్నాడు కదా, నీ యొక్క కనుకి దృష్టి కలగడానికి కాటుక, నీ యొక్క దిశమాలు కప్పుకోవడానికి వస్త్రము నా యొద్ద కొనుక్కోమని ప్రభువారు చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అవును కదా, ఆయన యొద్ద జ్ఞానం ఉన్నది, ఆయన యొద్ద విలువైన వివేకం ఉన్నది, ఆయన యందు భయభక్తులు ఉన్నాయి. ఆయన దేవుని గూర్చిన వివేకం ఆయన మనకు అనుగ్రహించేవాడు. అది ఎంతో శ్రేష్టమైనది ఆయన దృష్టిలో అని చెప్తున్నాడు. ఆయన అనుగ్రహింపబోవు వచ్చుబడి దొడ్డది అని చూస్తున్నాం. ఆయన అనుగ్రహించు ఫలము మంచిది అని చూస్తున్నాం. నీతి కిరీటము, జీవ కిరీటం నీ కొరకు నా కొరకు దాచబడి ఉంటుండగా దాని యందు మనం దృష్టి ఉంచడం ఆయన దృష్టిలో ఎంతో విలువైనదని చూస్తున్నాం. ఇర్మియా గ్రంథం 6:30లో ఒక మాట, యెహోవా వారిని త్రోసివేసను గనుక త్రోసి వేయబడిన వెండి అని వారికి పేరు పెట్టబడెను. ఈ వెండి త్రోసివేయబడిన వెండి అంటున్నాడు ఇర్మియా గ్రంథంలో. ఓహో, ఇర్మియా గ్రంథం 7:30లో ఒక మంచి మాట మనం చదువుతున్నాం. 7:30 తర్వాత 7:30 కాదు, 6:30, 7:1 వచనం చదువుతున్నాను. 7వ అధ్యాయం 1వ వచనం కూడా చదువుతున్నాను. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు యెహోవా ముందర మార్గం ద్వారము వలన ఈ మాట అచ్చటనే ప్రకటింపుము. యెహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములో ఇవి ప్రవేశించి యూదావారులారా యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతి ఇశ్రాయేల్ యొక్క దేవుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలము మిమ్మల్ని విస్తరింప చేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి. దేవుని యొక్క ఉద్దేశాన్ని ఇక్కడ బయలుపరుస్తా ఉన్నాడు. ఇది మీరు త్రోసివేయబడిన వెండి అంటున్నాడు. మీ వలన నాకు ఎలాంటి ప్రయోజనం లేదు, ఈ వెండి నాకు అవసరం లేదు, ఈ వెండి ఎంతో అపవిత్రమైనది, ఈ వెండి చాలా కల్తీ అయిన వెండి, ఇది నాకు అవసరం లేదని
ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నట్లుగా ఇర్మియా ద్వారా మనం చూస్తున్నాం. ఆయన ఎటువంటి వెండి కావాలని కోరుకుంటున్నాడు? ఇవన్నీ మోసపూరితమైనవి. ఇదిగో మీరు మాట్లాడుతున్నారు, ఇది దేవుని ఆలయం, దేవుని ఆలయం, దేవుని ఆలయం అని మాట్లాడుతున్నారే, మీరు మోసకరమైన వారు. మీలో నిజమైన భక్తి లేదు. మీరు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కాదు. మీరు నా విధులను మీరు నేర్చుకొనిన వారు కాదు. మీరు దిద్దుకోవాలి అని స్పష్టంగా మాట్లాడుతున్నట్లుగా చూస్తా ఉన్నాం. ఆయన దృష్టికి విలువైన కదా, అవసరమైన వెండిగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ఇచ్చిన మార్గములు గైకొనవలసిన వారంగా మనం ఉన్నాం. ఆయన వాక్యము హృదయంలో దాచిపెట్టుకోవలసిన వారంగా ఉన్నాం. ఆయన మార్గములు యథార్థమైనవిగా ఉన్నాయి. ఆ అధ్యాయం అంతా మనం చదివితే ఆయన ఉద్దేశము ఆయన బిడ్డల పట్ల ఏమై ఉన్నదో స్పష్టంగా రాస్తున్నాడు. ఈ వెండి అయితే అవసరం లేదు, త్రోసివేయబడిన వెండి అని మీకు పేరు అని రాస్తున్నాడు. మరొక మాట యోబు గ్రంథం చివరిగా 22:22 మనందరికీ తెలిసిన మాట. యోబు గ్రంథం 22:22 ఆయన దృష్టిలో ఏది విలువైందో మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. యోబు గ్రంథం 22:22 ఆయన నోట ఉపదేశము అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గతను దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. మంటిలోని బంగారమును ఏటిరాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయుము, అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును అంటున్నాడు. దుర్మార్గతను త్రోసివేసినప్పుడు, దూరము చేసినప్పుడు, ఆయన యొక్క మాటలు నీ హృదయములో ఉంచుకొనినప్పుడు, నీ గుడారములో నుండి దుర్మార్గతను దూరముగా తొలగించినప్పుడు నీవు అభివృద్ధి పొందుతావు. ఆయనే నీకు ప్రశస్తమైన వెండిగా మారిపోతాడు. ఆయన అపరంజిగా ఉంటాడు కదా. నీ యొక్క బంగారాన్ని ఏటిరాళ్లలో వేయి, సువర్ణమును పారవేయి అంటున్నాడు. ఆయనే అపరంజి వలె, ఆయనే ప్రశస్తమైన వెండి వలె ఆయన మారిపోతాడు అంటున్నాడు. అలాగైతే మన జీవితంలో ఆయన కోరుకొనిన పరిశుద్ధత, ఆయన కోరుకొనిన విధేయత, ఆయన కోరుకొనిన ఉద్దేశం మన గుడారాల్లో నివాసం ఉంచునట్లు మనం ప్రార్థన చేద్దాం. మన గుడారాలలో ఆయనను గూర్చిన పాటలు ఉండులాగున ప్రార్థన చేద్దాం. అసంపూర్ణత, అవిధేయత, అపరిశుద్ధత మన గుడారాలలో లేకుండా ఉన్నప్పుడు, మన బంగారాన్ని ఏటిరాళ్లలో వేసినప్పుడు కదా, వాటన్నిటికంటే ప్రీతికరంగా ఆయనే మనకు ప్రశస్తమైన వెండిగా ఉంటాడు అని వాగ్దానం చేస్తున్నాడు. ఇట్టి మనస్సు మనం కలిగి ఉండాలని ఆయన కదా వెండితో సమానంగా మనల్ని పోల్చి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. వెండి కంటే విలువైన వారు మీరు అని ఆయన, మీరు మారు మనస్సు పొంది నా వైపుకు తిరిగినప్పుడు, నా యొద్దకు వచ్చినప్పుడు నేను ఎంతగా సంతోషిస్తానో మీరు అర్థం చేసుకోండి అని మాట్లాడుతున్నాడు. ఒక స్త్రీ వెండిని పోగొట్టుకుని దొరికితే ఎంత ఆనందపడుతుంది, అందరినీ పిలిచి కదా ఎంత సంతోషపడుతుందో. నాకు కూడా దూతల యొద్ద నాకు సంతోషం అంటున్నాడు. అందరి ఎదుట నాకు సంతోషం అంటున్నాడు. వారందరి ఎదుట నేను గర్వకారణం అంటున్నాడు. ఇట్టి వారిగా మనం ఉండాలని, ఇట్టి పని జరిగించే వారిగా మనం ఉండాలని, ఇటు పునాది మీద కట్టేవారిగా మనం ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు కదా. ఇటు పాత్రగా ఉండాలని, ఘనమైన పాత్రగా ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు కదా. ఇస్కరియోతు యూదా వంటి మనస్సుతో కాదు, వెండిని పాతిపెట్టి చెడ్డ సాక్ష్యముగా నిలిచిపోయిన ఆ పాపపు కదా పొలం, రక్తపు పొలముగా నిలిచిపోయిన అట్టి వెండి కాదు కదా. అది ఎంత మరి ప్రభువారికి దుఃఖాన్ని కలుగ చేసిందో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు కదా. వెండిని లాభంగా చూసుకోవటం కాదు, కానీ
యుద్ధము జరిగించే విషయంలో మనము శ్రద్ధ కలిగిన వారిగా ఉండాలి. ఆయన బిడ్డలకు సహాయకులంగా ఉండాలి, వాక్యానికి సహాయకులంగా ఉండాలి, ఆయన పరిశుద్ధాత్మునికి సహాయకులంగా మనం ఉండాలి. యుద్ధం జరిగించుటలో సిలువకు సాక్షులంగా ఈ లోకంలో మనం ఉండాలి. అంత మాత్రమే కాదు, ఆయనను గూర్చిన జ్ఞానము కదా వెండి బంగారాల కంటే ఎంతో శ్రేష్టమైనదిగా మనం వెతకాలి అని ఆయన కోరుకున్నాడు. అంత మాత్రమే కాదు కదా, మీరు త్రోసివేయబడిన వెండి అని మీకు పేరు పెడుతున్నాను కదా, మీ యొక్క మార్గాలు దిద్దుకోండి అంటున్నాడు. ఆలయం యెహోవాదని మీరు చెప్పడం కాదు, నోటితో ప్రభువా ప్రభువా అని పిలిచివాడు నా వాడు కాదన్నాడు. కనుక వేషధారణతో కూడిన భక్తి భయభక్తులు అవి సరిపోయేవి కాదు ఆయన దృష్టిలో కదా. యథార్థమైన భక్తి, మార్గాలు సరిచేసుకునే భక్తి ఆయన కోరుకునేవిగా ఉన్నాయి. యోబు గ్రంథం 22లో అన్నాడు కదా, దుర్మార్గతను దూరం చేసినప్పుడు నీ జీవితంలో ఏవైతే మెటీరియలిస్టిక్ గా ప్రయారిటీస్ గా ఉన్నాయో వాటన్నిటినీ నువ్వు పారవేసినప్పుడు నీ దేవుడినైనా నేనే నీకు ప్రశస్తమైన వెండిగా ఉంటా అని వాగ్దానం చేస్తున్నాడు. అట్టి ప్రీతికరమైన కదా మనస్సుతో ప్రభువుని సేవించే అనుభవంలో మనమందరం ముందుకు సాగిపోదాం. లోతు భార్య అయితే కదా తన ప్రాణాన్నే కోల్పోయింది, తన జీవితాన్ని కోల్పోయింది, తన ఉనికిని కోల్పోయింది, నిష్ప్రయోజనమైన నాశనకరమైన పాత్రగా సాక్షిగా నిలిచిపోయింది. నీ జీవితం నా జీవితం అట్టి జీవితంగా ఉండకూడదని ప్రభు కోరుకుంటూ మనకు జ్ఞాపకం చేస్తుండగా, ఆయన వాక్యము మనల్ని ఎంతో ఆదరించేది ప్రోత్సహించేదిగా ఉండగా మన హృదయంలో దాచిపెట్టుకొని ప్రభువుకు సాక్షులమై ముందుకు సాగిపోదాం. ప్రభు మన వినికిడిలో ఆయన వాక్యము ఆశీర్వదించును గాక. ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవునికి స్తోత్రం. వాక్య పరిచయం చేసిన సోదరి డాక్టర్ రాధాసాకి మనం వందనాలు తెలియజేస్తున్నాము. వెండిని